వెల్కమ్ టు ఐబీటీవీ. రామన్నగూడెం గ్రామ ఆదివాసీ రైతులు తమ డిమాండ్లపై కలెక్టర్ వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. గ్రామ రెవెన్యూ సర్వే 30, 36, 39 సర్వే నెంబర్లలో ఉన్న ఆదివాసీ పట్టా భూములను అటవీశాఖ, రెవెన్యూ శాఖ జాయింట్ సర్వే పూర్తయిన తర్వాత రైతులకు అప్పగించామని వారు డిమాండ్ చేశారు. గతంలో 2 సార్లు నిర్వహించిన ఎంజాయ్మెంట్ సర్వే పోర్టులను రెవెన్యూ అధికారులు వెల్లడించాలన్నారు. ఆదివాసీ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న అటవీశాఖ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను అమలు చేయాలని, అంకమ్మ, వెంకమ్మ చెరువు వరద కాలువ భూసేకరణకు సంబంధించిన 2013 నష్టపరిహారాన్ని రైతులకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అర్హత ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరారు. ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ ముస్లిం ముత్తగా అందరూ కూడా మన హక్కుల కోసం మనం పోరాడదాం, సాధించుకుంటాం. భవిష్యత్తు తరాల పిల్లలకు కూడా మనం ఆదర్శంగా నిలిచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముఖ్యంగా మనం ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ ముందుగా చదవాలి. చదువుతో పాటు మన హక్కులు, మన చట్టాలు తెలుసుకోవాలి. వాటి అనుగుణంగా ఉద్యమాలతో పాటు లీగల్ కూడా పోరాటం చేసే విధంగా మన లాయర్లు, మన నాయకులు మనం ఉండేటట్టు తయారవ్వాలి. ఈ విధంగా మీరంతా వచ్చినందుకు కూడా ఎప్పటికీ మీకు మేము సంఘీభాగంగా ఉంటాం. ఈ పోరాటానికి ఈ జిల్లా తరఫున ఆదివాసీ నాయకత్వం కూడా త్వరలో ఇక్కడ తీసుకొచ్చి మీ యొక్క పోరాటానికి మద్దతు తెలియజేస్తామని ఈ అవకాశం ఇచ్చినందుకు నా ఆదివాసీ సమాజం అక్క చెల్లెల కన్నదమ్ములకు అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన యూనిట్ ఎప్పటికీ ఇలాగే ఉండదు. ఎన్ని వ్యక్తిగత పగలున్నా ఏమున్నా మన హక్కు కోసం, మన భూమి కోసం, మన భుక్తి కోసం, మన గుడ్డు కోసం, గూడు కోసం ప్రతి ఒక్కరూ జెండా పట్టి పోరాడే విధంగా సమసిద్ధం అవ్వాలని కోరుతూ జై ఆదివాసీ, ఐక్యత, ఆదివాసుల ఐక్యత, జై ఆదివాసీ.